అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా రాగి ముద్ద ఈ కొలతలతోనే ఈ విధంగా చేయండి. చాలా సాఫ్ట్గా, చాలా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా అంత బాగొస్తుంది. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇక్కడ నేను పొయ్యి పైన ఒకటి మట్టి పాత్ర పెట్టుకొని ముందుగా 1.5 కప్పు నీళ్ళు వేసుకుంటున్నానండి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. ఇంకొక అరకప్పు ఇలా నీళ్ళు దీంట్లో పెట్టేసుకున్నానండి. ఈ కప్పులోనే అలాగే ఉంచేసాను. మొత్తం ఇక్కడ నేను 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. 1.5 కప్పు ఏమో దాంట్లో వేసాను. ముందుగా ఇలా వేడి చేస్తున్నాను. ఇలా అరకప్పు నీళ్ళల్లోనేమో 1 కప్పు రాగి పిండి తీసుకొని ఆ రాగి పిండిలో నుండి కొద్దిగా పిండి తీసి ఆ నీళ్ళల్లో కలిపి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా వేసి మరిగించడం వల్ల మనము పిండి వేసినప్పుడు అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఉండలు కూడా ఎక్కువగా కట్టదండి తొందరగా. ఇలా వేసుకొని ఈ నీళ్ళు ఒకసారి మరుగుతున్నప్పుడు మనము మిగతా పిండి కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా ఇలా అనుకుంటా ఉడికించుకోవాలి. ఇది పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి మొత్తము. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఆ పిండి అనేది ఉండలు లేకుండా మొత్తం మంచిగా ఉడికే వరకు ఉడకాలండి. ఇలా చూడండి, కొద్దిగా ఉండల్లాగా ఉంది కదా, ఇలా ఉండకుండా మొత్తం ఇలా అనుకుంటా ఉడికించుకోవాలి. ఇది మొత్తం ఉడికేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించండి. అలాగైతే మీకు మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత కింద దించి ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి మొన్న వీడియో పెట్టాను కదండి, ఆ నెయ్యి చాలా బాగుంది. ఆ మెథడ్లో ఈ నెయ్యి కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వచ్చింది ఈజీగా. ఇప్పుడు ఇలా నెయ్యి వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడిగానే ఉందండి. ఇంకా మొత్తం చల్లారితే ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది. ఇలా ఇప్పుడు ఒక ప్లేట్లోకి లేదా చేతికి తడి చేసుకొని ఇలా అంటే ఉండలాగా చక్కగా వచ్చేస్తుంది, ముద్దలాగా. ఇలా చేసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేయండి. ఇలా చేశారంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. దీంట్లో బియ్యం వేయకుండా ఇలా చేసుకుంటే దీన్ని రాగి ముద్ద అంటారండి. లేదా దీంట్లో మీరు బియ్యం వేసి అలా చేసుకున్నట్టయితే దాన్ని రాగి సంకటి అంటారు. రెండిటికి ఉన్న తేడా ఇదండి. ఇలా మీరు ఇలా పులుసుల్లాంటి ఏదైనా చారుల్లాంటి ఇలాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇలా హెల్తీగా బియ్యం లేకుండా మంచి ప్రోటీన్ దోశ అండి. ఈజీగా ఈ విధంగా చేయండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇలా చేసుకొని తిన్నామంటే రోజంతా కూడా ఎనర్జీగా మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 1 కప్పు రాగులు తీసుకున్నాను. రాగులు తీసుకొని ఇది నేను పొద్దున్నే నానబెడుతున్నానండి. ఒక రోజంతా నానాలి ఈ రాగులు. పొద్దున్న నానబెడుతున్నాను. మంచిగా ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్ళు ఎక్కువగా వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. మళ్ళీ నైట్ ఒకసారి ఈ నీళ్లు మార్చానండి. ఒక రోజంతా నానబెట్టుకుంటేనే మంచిది రాగులు. ఇంకొక గిన్నెలోకి ఇవి నైట్ నానబెడుతున్నాను. 1 కప్పు మసూర్ దాల్, ఓల్ మసూర్ దాల్ అండి. ఇది ఎర్రపప్పు ఉంటుంది కదా, అది మొత్తము గుండు ఎర్రపప్పు అండి. ఇది మొత్తం తీసుకున్నాను. 1 కప్పు తీసుకున్నాను. ఇది నైట్ నానబెట్టాను. రాగులేమో ఒక రోజంతా నానాలి. అలా ఈ పప్పు ఏమో ఓవర్ నైట్ నానితే సరిపోతుంది. నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2 నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా దోశలు వేసుకోవటానికని చూపిస్తున్నాను. చక్కగా నానిపోయినాయి 2. రాగులేమో నైట్ ఒకసారి నీళ్లు మార్చుకోండి. పప్పు చూడండి చక్కగా నానింది. ఓవర్ నైట్ నానితే సరిపోతుంది. ఇది తొందరగానే నానుతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. ఇలా మొత్తము పప్పు అయినా కానీ మీరు కావాలంటే రెడ్ పప్పు ఉంటుంది కదా, అదైనా కానీ తీసుకోవచ్చు. ఇలా నానిన వాటిని రాగులను వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు కూడా వేసేసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా నానబెట్టుకొని చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. వేసి నీళ్లు వేసి కొద్దిగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టాను. ఇదేమి పులియని అవసరం లేదండి. మీరు కావాలంటే పులియ పెట్టుకొని అయినా కానీ దోశలు వేసుకోవచ్చు. మనం ఎక్కువసేపు నానబెట్టాం కదా, దీంట్లో సోడా అలాంటివి కూడా వేయాల్సిన అవసరం లేదు. చూడండి చక్కగా నురగలాగా ఉంది కదా. మనం పప్పు సమానంగా తీసుకున్నాం కాబట్టి చాలా బాగా వస్తుంది. గట్టిగా రాకుండా మనం ఫర్మెంటేషన్ పెట్టకున్నా కానీ చాలా బాగా వస్తుందండి. మనకు మంచి ప్రోటీన్ కూడా అందుతుంది ఎర్రపప్పులో. అలాగే రాగులు కూడా మంచివి కదా.
ఇలా రెండు కలిపి ఈ విధంగా నానబెట్టి చేసుకున్నారంటే అప్పటికప్పుడు దీంట్లో ఏమి సోడా అలాంటి ఏమీ వేయకండి. మీరు కావాలంటే కొద్దిగా పెరుగు కలుపుకోవచ్చు. మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా పెరుగు అయినా కానీ మజ్జిగ అయినా కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మీరు కావాలంటే. అది లేకున్నా కానీ ఇలా చాలా బాగున్నాయండి దోశలు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దోశలు ఇలా సన్నగా చాలా పేపర్ లాగానే వస్తాయి. ఈ విధంగా చేశారంటే మంచి ప్రోటీన్తో చాలా బాగుంటుంది కదా. ఇది గీ వేసి కాల్చిస్తే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు గీ వేసే కాల్స్తానండి దోశలు. ఇలా గీ వేసి మంచిగా కాల్చుకొని అటు ఇటు రెండు వైపులా కాల్చిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఇది నేను పచ్చికారం పెసరపప్పుతోని అలాగే గడ్డ పెరుగుతోని సర్వ్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే చట్నీ కానీ లేదా ఆవకాయ కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.